ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోయిన్ రంభ ఒక బడా హీరో సినిమాలని రిజెక్ట్ చేసిందట. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఇండస్ట్రీలో గొడవలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది వాటిని లైట్ తీసుకుంటారు, మరి కొంతమంది వాటిని సీరియస్ గా తీసుకుంటారు. ఆ గొడవల వలన వాళ్ళు చాలా ఏళ్లు మాట్లాడుకోరు. అంతెందుకండి, జయప్రద శ్రీదేవి గారు ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. వీళ్ళిద్దరిని చూస్తే అక్కా చెల్లెళ్ళని అనుకోకుండా మానరు. కానీ వీళ్ళిద్దరి మధ్య బయట పచ్చగడ్డేస్తే బగ్గుమంటుందంట. శ్రీదేవి గారు చనిపోయినంత వరకు కూడా జయప్రద గారితో మాట్లాడిందే లేదట. దానికి కారణం ఏంటనేది ఎప్పటి వరకు తెలియదు. అలాగే హాట్ బ్యూటీ రంభ ఒక చిన్న కారణంగా అక్కినేని నాగార్జునతో ఒక్క సినిమా కూడా చేయలేదట. అప్పట్లో నాగార్జునతో నటించడానికి హీరోయిన్లు క్యూ కట్టారు. రమ్యకృష్ణ, సౌందర్య, రోజా, మీనా, ఆ తర్వాత శ్రేయ, ఆర్తి అగర్వాల్, నయనతార, ఇలా ఆయనతో అందరూ స్క్రీన్ షేర్ చేసుకున్నోళ్లే. కానీ ఎన్నోసార్లు నాగుతో నటించే అవకాశం వచ్చినా గానీ రంభ గారు నో చెప్పారట. తెలుగు, హిందీ, తమిళ మరియు మలయాళ భాషల్లో అన్ని భాషల్లో అందరితో హీరోలతో నటించిన రంభ నాగార్జున గారికి నో చెప్పడానికి ఒక చిన్న కారణమని చెప్పుకుంటున్నారు. అదేంటంటే నాగార్జున కెరియర్లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటి హలో బ్రదర్. ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాగ్ డబల్ రోల్ నటించగా రమ్యకృష్ణ, సౌందర్య హీరోయిన్లుగా నటించారు. అయితే రమ్యకృష్ణ కంటే ముందు ఆ పాత్రకు రంభను అనుకున్నారట. డైరెక్టర్ వివి సత్యనారాయణ ఆమెతో మాట్లాడి డేట్ కూడా ఫిక్స్ చేశారట. కానీ నాకు మాత్రం రమ్యకృష్ణే కావాలని పట్టుబడటంతో హీరో మాటే వేదం అనుకున్న మేకర్స్ తప్పనిసరిలో రంభని తప్పించి రమ్యకృష్ణను తీసుకున్నారట. ఇక నాగ్ రిజెక్ట్ చేశాడని తెలుసుకున్న రంభ ఆయనపై కోపం పెంచుకుందట. తర్వాత నాగ్ పక్కన నటించే అవకాశం వచ్చినా గానీ ఆయన రిజెక్ట్ చేసి ఆ హీరోతో చేయనని తేల్చి చెప్పిందట. అందుకే ఇప్పటి వరకు నాగుతో రంభ గారు స్క్రీన్ షేర్ చేసుకోలేదు. అయితే డైరెక్టర్ వివి సత్యనారాయణ కోరిక మేరకు అదే సినిమాలో ఒక పాటలో అలా మెరిచి అలా వెళ్ళిపోయారట. ఇందులో రంభ, ఆమని, ఇంద్రజ నాగార్జునతో స్టెప్పులు వేశారట. ఇది కూడా తనకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ మాట కాదనలేక చేసినట్లు ఆ తర్వాత రంభ గారు చెప్పారట. రంభ గారు పరిచయం అయింది వివి సత్యనారాయణ తెరకెక్కించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాలో అని అందరికీ తెలిసిందే. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న రంభ గారు ఇక వెనక్కి తిరిగి చూడలేదు. అయిన తర్వాత అడపాదడపగా కనిపించిన రంభ గారు ఇప్పుడు పూర్తిగా కుటుంబానికి అంకితమైపోయారు. ఇప్పుడు సోషల్ మీడియాలో బిజీగా ఉంటున్నారు. అన్నీ కలిసి వస్తే రీ ఎంట్రీ ఇస్తారేమో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.